హలో ఫ్రెండ్స్, మనం రీసెంట్గా మార్కెట్స్ చూస్తే చాలా ఫాల్ అవుతున్నాయి. అండ్ రీసెంట్గా స్టాక్ మార్కెట్లోకి వచ్చిన చాలా మంది కూడా ఈ ఫాల్ని చూసి చాలా భయపడుతున్నారు. అసలు మార్కెట్స్ ఇంతలా ఫాల్ అవ్వడానికి గల రీజన్స్ ఏంటో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నెంబర్ 1, రూపీ వాల్యూ తగ్గిపోవడం. మన ఇండియన్ మార్కెట్స్ నుంచి FIIs అంతా సెల్ చేయడం వల్ల మన రూపీ వాల్యూ అనేది చాలా పడిపోయింది. నెంబర్ 2, US బాండ్ yields. మన కంట్రీలో యూజువల్గా ఇన్ఫ్లేషన్ అనేది 5 to 6% ఉంటుంది. అండ్ మన కంట్రీలో బాండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మనకి అరౌండ్ 10 to 12% రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే యుఎస్ లో ఇన్ఫ్లేషన్ అనేది కేవలం 2% అలా ఉంటుంది. అండ్ అక్కడ ఈ బాండ్ yields లో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి యూజువల్ గా 3 to 4% అలా ఇంట్రెస్ట్ వచ్చేది. బట్ ప్రెసెంట్ అక్కడ బాండ్ yields రేట్ అనేది 4.6% వరకు పెరిగింది. అందువల్ల FIIs అంతా ఎలాంటి రిస్క్ లేకుండా ఇన్ఫ్లేషన్ ని బీట్ చేసే రిటర్న్స్ వస్తున్నాయని బాండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో వన్స్ బాండ్ yields అనేవి కూల్ ఆఫ్ అవుతే మన మార్కెట్స్ లోకి మనీ ఫ్లో అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఇప్పుడు ఎంత పడుతుందో దానికి రెట్టింపు పెరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ ఫాల్ ని భయపడకుండా ఒక ఆపర్చునిటీలా చూసి మనీ ఉంటే యాడ్ చేసుకోవడం, లేదంటే కామ్ గా ఉండడం అనేది కరెక్ట్ డిసిజన్ అవుతుంది. మీ పోర్ట్ఫోలియో ఆల్ టైమ్ హై నుంచి ఎంత % ఫాల్ అయ్యిందని కామెంట్ లో షేర్ చేయండి.